వెల్కమ్ టు లైఫ్ లైన్. ఎత్తు పళ్ళు, గొగ్గిరి పళ్ళు, అలాగే చిగుర్లలో నుంచి రక్తం కారడం ఇలాంటి సమస్యలతో చాలా మంది కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే దీనికి లేటెస్ట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అంటున్నారు పార్థ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ కల్పన గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్ గారు. హలో. ఎస్పెషల్లీ నోట్లో పళ్ళు పుచ్చిపోవడం, స్మెల్ రావడం ఇలాంటి వాటితో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్ పెయిన్ చాలామంది ఆగిపోయేది ఎక్కడంటే అమ్మో వెళ్తే పెయిన్ ఉంటుందేమో, ఇంకా ఇది కంటిన్యూ చేయాలేమో అని కూడా అనుకుంటూ ఉంటారు. అవునండి, డైలీ ఇప్పుడు మన నోటి ఆరోగ్యం పట్ల అవగాహన తక్కువ ఉందని చెప్పాలి. ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం ఎక్కువగానే కేర్ తీసుకుంటా ఉన్నారు, అవేర్నెస్ పెరిగింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఐడెంటిఫికేషన్ లోపం అని నేను డెఫినెట్గా చెప్తాను. నోట్లో పళ్ళు నల్లగా మారిపోతున్నాయి అంటే మీరు చూడండి, ఇప్పుడు ఇలా పళ్ళ మధ్యన ఈ గ్యాప్స్లో ఇలా నల్లటి డాట్స్ కానీ మీకు ఎవరికైనా నోట్లో కనపడితే అప్పుడే పన్ను పుచ్చిపోతుంది అని మీరు ఐడెంటిఫై చేయాలి. ఇది పెద్దవాళ్ళలోనే కాదు, చిన్న పిల్లల్లో, టీనేజ్ పిల్లల్లో కూడా ఎక్కువ కనిపిస్తుంటుంది. సో ఇలా అవిన వెంటనే మీరు డాక్టర్ దగ్గరికి వస్తే ఒక 2 minutesలో పెట్టి జస్ట్ ఇలా ఫిల్ చేసి మీకు క్లోజ్ చేసేస్తారు. లేదు మీరు రాలేదనుకోండి, ఇక్కడ మీరు చూసుకున్నట్టే 2 పళ్ళ మధ్యన వస్తే ఒక్క పన్నుతో ఆగలేదు. ఇది ఈ ఇన్ఫెక్షన్ ఇక్కడ ఈ పన్నుతో కూడా అవుతుంది, దీన్ని అంటిపెట్టుకుని ఉండే ఈ పన్నుకు అవుతుంది, ఇంకా వదిలేస్తే దీన్ని అంటిపెట్టుకుని ఉండే ఈ పన్నుకే అవుతుంది. చూసారా, మీ కేవలం మీ అశ్రద్ధ వల్ల నోట్లో పళ్ళన్నిటి కూడా నల్ల డాట్స్ అయి పళ్ళు పుచ్చిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ముందర పళ్ళల్లో కూడా మీరు నోటీస్ చేస్తే ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా వెనక భాగంలో కూడా ఇలా పళ్ళ మధ్యన నల్లగా అయిపోవడం, పంటి వెనకాతల భాగంలో నల్లగా అయిపోవడం, ఇలా పంటి పక్కన ఈ కార్నర్స్లో పంటికి మధ్యన నల్లగా అయిపోవడం లాంటివి కనపడతాయి. పుచ్చిపోయిన పళ్ళు అలా ఉంటాయండి. మనకు తెలియక చాలాసార్లు భయపడి మీరు అన్నట్టు నొప్పడుతుంది డాక్టర్ గారి దగ్గరికి వెళ్తేనే మనం వెళ్ళము, అది చాలా తప్పు. ట్రీట్మెంట్స్ చాలా సులువుగా ఉన్నాయి. అది చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇలా నల్లగా అయిపోయి విరిగిపోయి మన లైఫ్ అంతా ఉండాల్సిన పన్ను మనకి మిగిలిపోతుంది ఒకటి. రెండోది, మన ఒరిజినల్ పన్ను పోతే మళ్ళీ రాదు. సో మన ఒరిజినల్ పన్నుని పుచ్చిపోయిన పన్నుకి 100% ట్రీట్మెంట్ చేసే విధానాలు ఉన్నాయి. మూడోది, నొప్పి లేకుండా మళ్ళీ మన పన్నుని గట్టిపరిచే రూట్ కెనాల్ లాంటి ట్రీట్మెంట్లు, పైన పెట్టే క్యాప్లు కూడా అడ్వాన్స్ క్యాప్లు ఇప్పుడు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. సో పార్థ డెంటల్లో అయితే పూర్తిగా ఎండోడాంటిస్టులు అనే స్పెషలిస్టులు మాత్రమే చేస్తారు. 100% రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాం. పుచ్చిపోయింది మన నోట్లో పెట్టుకుని మన నోట్లో స్మెల్తో ఉండడమా, లేదా చిన్న ట్రీట్మెంట్ చేయించుకొని మన పళ్ళని గట్టిగా ఆరోగ్యంగా చేసుకొని మిగతా పళ్ళకి అది పాకకుండా ఆపడమా అనేది కాల్ మనమే తీసుకోవాలి. రైట్. అంటే ఒక కాలర్ ఉన్నారు, నవీన్, ఖమ్మం నుంచి. నవీన్ గారు. హలో మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి ప్లీజ్. మేడం, నాకు చిగుల నుంచి బ్లీడింగ్ వస్తుంటుంది మేడం. ఓకే, ఎంతకాలంగా వస్తుంది సార్? మేడం, ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది మీకు? ఒక 1 year నుంచి వస్తుంది మేడం. రైట్, ఓకే. ఇప్పుడు చిగుళ్ళలోంచి బ్లడ్ రావడం అనేది బర్నింగ్ ప్రాబ్లం అండి. లైక్ అంటే మనం చాలామంది నోట్లో బ్రష్ చేసుకున్నప్పుడు వస్తుంది, లేకపోతే కొంతమందికి నిద్రలో లేచేసరికి నోట్లో బ్లడ్ ఉంటుంది, తలగడ దిల్లు మీద బ్లడ్ ఉంటుంది. కొంతమందికి బ్లడ్ రాకపోయినా ఏదైనా కొరుకుతుంటే పళ్ళు నొప్పులు పడతాయి. అంటే పుచ్చు ఉండదు, ఏముండదు, దానికి పళ్ళు గట్టిగానే ఉంటాయి చుట్టానికి, కానీ కొరికేటప్పుడు గట్టిగా ఉంటుంది. వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఎక్కడ ఉంటుంది అంటే జనరల్గా మన పళ్ళల్లో ఇన్ఫెక్షన్ అంటే ఈ పళ్ళ పైన ఉంటుంది అని అనుకుంటాం, కానీ చిగుర్లలో ఇన్ఫెక్షన్ ఉంటే ఈ పళ్ళ భాగంలో కాదు, ఈ కింద వేర్లు కనపడుతున్నాయి కదా మీకు, ఈ వేర్ల భాగంలో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఈ కింద నుండి ఈ చిగురంతా కూడా ఉబ్బిపోయి ఆ జబ్బు వల్ల మీకు బయటికి బ్లడ్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే మీకు జబ్బు ఉన్నది వేర్ల దగ్గర, పంటిని పట్టుకుని ఉండే ఎముక దగ్గర. ఆ జబ్బు ఏమవుతుంది, పెరిగి ఈ పళ్ళ వేర్లని బలహీనపరచడం స్టార్ట్ చేస్తుంది. దానివల్ల చిన్న వయసులో పళ్ళు లూజ్ అయిపోయి కింద పడిపోవడం లాంటివి ఉంటాయి. 2 చిగురుల్లోంచి బ్లడ్ వచ్చే ప్రతి ఒక్కరికి నోట్లోంచి స్మెల్ వస్తుంటుందండి. అది మీకే తెలియకపోవచ్చు, మీ ఇంట్లో వాళ్ళని అడిగితే చెప్తారు డెఫినెట్గా. సో అది కూడా ఈ ఇన్ఫెక్షన్ వల్లే జరుగుతుంది. సో దీనికి ఏంటి రెమెడీ అంటే వెరీ సింపుల్. ఒకరోజు చేసే చిన్న ట్రీట్మెంట్ వల్ల చిగురుల నుంచి బ్లడ్ రావడాన్ని ఆపేయచ్చు. 2 పళ్ళు ఊడిపోకుండా పళ్ళని గట్టిపరచుకోవచ్చు. 3 నోట్లోంచి వచ్చే దుర్వాసనను కూడా పూర్తిగా అరికట్టచ్చు. ఇంత అడ్వాంటేజ్ ఉంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ మీ చిగుర్ల నుంచి, నోటి నుంచి లోపలికి వెళ్ళి
కొత్తగా గుండె రకాల జబ్బులు రావడానికి, లంగ్స్, లివర్, కిడ్నీలు అంటే లోపల ఉండే ఇంపార్టెంట్ భాగాలకి ఆ ఇన్ఫెక్షన్ కానీ పాకకుండా మనం దాన్ని పూర్తిగా ఆపచ్చు. సో నవీన్, ప్లీజ్ మీరు అశ్రద్ధ చేయొద్దు. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 04041420000 నెంబర్. అది పార్థ డెంటల్ 130 బ్రాంచులని కనెక్ట్ చేస్తుంది. ఒకసారి వెళ్తే డాక్టర్ గారు పరీక్ష చేస్తారు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను చిగుళ్ళ నుంచి బ్లడ్ గురించి చెప్పాను, పళ్ళల్లో ఉండే ఇన్ఫెక్షన్ గురించి చెప్పాను, పళ్ళ మధ్యన ఉండే డాట్స్ గురించి చెప్పాను. ఇవన్నీ కూడా అందరూ అనుకుంటారు, మేడం మేము ఎలా గుర్తుపట్టాలి వాటిని, ఎలా తెలుస్తుంది మాకు, మరి మాకు కనిపడవు కదా, అన్ని మూలలా మేము చూడలేం కదా అని డౌట్ ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయాలనే ఉద్దేశంలో పార్థ డెంటల్ 130 బ్రాంచుల్లో కూడా ఫ్రీ కన్సల్టేషన్ ఉందండి. అండ్ ఐఓసి టెస్ట్ అని ఉంటుంది, ఇంట్రావరల్ కెమెరా టెస్ట్ అనేది కూడా ఫ్రీగానే చేస్తున్నారు పార్థ డెంటల్లో. కేవలం డెంటల్ అవేర్నెస్, సోషల్ సర్వీస్ కోసమే ఇది చేయడం జరుగుతుంది. మూడోది, వీటితో పాటు ప్రత్యేకించి ఎక్స్రే కూడా ఫ్రీగా తీస్తున్నారు. డాక్టర్ గారు మీతో అరగంట ఉచితంగా మాట్లాడతారు. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి వెళ్ళండి, చెకప్ చేయించుకోండి. ఒక చిన్న జబ్బు అక్కడితో మీరు పరీక్ష చేయించుకున్నప్పుడు కనిపిస్తే, మీకు నచ్చితే మేము సర్వీస్ చేయగలమంటే వెంటనే ట్రీట్మెంట్ చేస్తారు, అరగంటలో మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కానీ మిగతా అన్నీ కూడా మీరు వెళ్ళి ఫ్రీగా చేయించుకోవచ్చు. ఎవరైనా కూడా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి, మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు, చెన్నైలో బ్రాంచెస్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ ఎక్స్రే ఫెసిలిటీ, ఫ్రీ ఐఓసి టెస్టు, ఇవన్నీ కూడా పూర్తి ఉచితంగా చేయడం జరుగుతుంది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వల్ల బెనిఫిట్స్ ఏంటి డాక్టర్ గారు? అవునండి, ఇప్పుడు మనకి పన్ను ఇలా పుచ్చిపోయింది. ఇలా పుచ్చిపోయినప్పుడు అందరికీ ఏంటంటే ఈ పన్ను తీయించేసుకోవాలా అనుకుంటారు. కొద్ది రోజులు అయ్యేసరికి ఈ పన్ను ముక్కలుగా విరిగిపోతుంటుంది. కొంతమంది చూస్తాము, ఒక పక్క నమిలి తినరండి వాళ్ళు, ఇంకో పక్కే నమిలి తింటుంటారు. ఎందుకంటే ఆ పన్ను పుచ్చిపోయిన పన్నులోని ఫుడ్ అంతా వెళ్ళిపోతుంటుంది, నొప్పి వస్తుంటుంది. దాన్ని అలా మనం వదిలేస్తే పాడైపోతుంది. పన్ను తీయించేసుకొని పన్ను లేకుండా ఉండాలి. కానీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఇలా ఈ రెడ్ కలర్ ఇవి కనపడుతున్నాయి కదా తీగల్లాగా, మీకు ఇలా చేస్తారు. పుచ్చు అంతా ఈ కింద వరకే వెళ్ళిపోతుంది. సో దాన్ని కిందకి ఇన్స్ట్రుమెంట్స్తో క్లీన్ చేసి, పన్నుని క్లీన్ చేసే విధానమే రూట్ కెనాల్ ట్రీట్మెంట్. కింద నుంచి క్లీన్ చేసి పైన తొడుగు పెట్టడం ద్వారా ఇలా పుచ్చిపోయిన పన్ను కూడా ఇలా గట్టిగా తెల్లగా అయిపోతుంది. సో పాడైపోయిన పన్నుని మళ్ళీ నార్మల్ చేసుకొని, గట్టిగా చేసుకొని, మళ్ళీ అన్ని నమిలి తినే ఏర్పాట్లు, పర్మనెంట్ ట్రీట్మెంట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. దయచేసి దాని పట్ల భయాలు వద్దండి. ఒకప్పుడు ఇలా భయపడాల్సిన పరిస్థితులు ఉండేవి, ఈరోజు అసలు 100కి 100% లేదు. అందులో పార్థ డెంటల్ అయితే మరింత జాగ్రత్తగా, మరింత శ్రద్ధగా, అవసరమైతే లేజర్ కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో ఉపయోగించి, చేతులతో కాకుండా చక్కగా మన ఎక్స్మార్ట్ అనే మిషన్లతోని స్పెషలిస్టులు చేయడం వల్ల 100% రిజల్ట్తోని పుచ్చిపోయిన పనుని గట్టిగా నార్మల్గా ఈరోజు చేయగలుగుతున్నాం. వెరీ నైస్ అండి. మళ్ళీ పళ్ళ మధ్యలో గ్యాప్ కూడా అనీవన్గా కనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కానీ, పిల్లలు కానీ, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా అది చూడడానికి అంత బాగోదు. ప్లస్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి, తిన్నదంతా ఇరుక్కుపోయి. మరి అలాంటి వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందంటారా? చాలా అంటే పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు నవ్వేటప్పుడు బాగుండదు. రెండోది, వాళ్ళు ఇంకోటి ఉన్న వయసు కన్నా పెద్దగా కనపడుతుంటారు. మూడోది, ఫుడ్ అంతా ఇరుక్కుపోయి పెద్దగా బయట ఉన్నప్పుడు అన్నం తింటాము, ఫుడ్లో ఇరుక్కుంటే ప్రతిసారి టూత్పిక్ పెట్టుకుని పొరుచుకుంటూ ఉండలేం కదా. అవన్నీ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్, అవన్నీ సైకలాజికల్లీ ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేయాలో తెలియదు. కానీ గ్యాప్స్ క్లోజ్ చేయడం అనేది జస్ట్ చాలా వెరీ సింపుల్ అండి, వెరీ సింపుల్. పర్మనెంట్గా గ్యాప్స్ని క్లోజ్ చేయొచ్చు మనం. అది తెలియక చాలామంది, కొంతమంది ఏమో మాకు వయసు 30 దాటింది, 40 దాటింది, 50 దాటింది, ఇప్పుడు మేము గ్యాప్స్ క్లోజ్ చేసుకోగలమని డౌట్స్తో కొంతమంది ఏముందిలే ఇలా చెయ్యి అడ్డం పెట్టుకుని నవ్వుతూ ఉండిపోదామని కొంతమంది అసలు ట్రీట్మెంట్ ఉంది అని తెలియక కొంతమంది గ్యాప్స్ని క్లోజ్ చేసుకోవట్లేదు. గ్యాప్స్ని చాలా ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు, పర్మనెంట్గా క్లోజ్ చేసుకోవచ్చు. దానికి స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది, వినీర్స్ అనే ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది. సింపుల్గా కాంపోజిట్స్తో మనం క్లోజ్ చేయొచ్చు. లేదంటే మనం అలైనర్స్ కానీ, బ్రేసెస్ కానీ పెట్టుకుంటే 3 నుంచి 4 నెలల్లో మీకు గ్యాప్స్ క్లోజ్ అయిపోతాయి. ఇన్విజిబుల్ బ్రేసెస్ లేదా అలైనర్స్కి వెళ్తే అసలు మీరు పెట్టుకున్నారా లేదా అని పక్క మనిషికి తెలియకుండా గ్యాప్స్ క్లోజ్ అయిపోతాయి. చూసారు, ఇప్పుడు నేను కూర్చొని చెప్తేనే ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో డాక్టర్ గారి దగ్గరికి రండి. అయితే పార్థ డెంటల్లో ఒక ఫెసిలిటీ ఉంది, మీ గ్యాప్స్ క్లోజ్ అయిపోయాక
మీ పళ్ళు వరుస, మీ స్మైల్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనేది మీరు చక్కగా స్క్రీన్ మీద చూసుకోవచ్చండి. అందులో ఏం డౌట్ లేదు. చక్కగా మీ ఫోటోని ఒకటి తీసుకొని యాప్లో పోస్ట్ చేసిన తర్వాత విత్ ఇన్ సెకండ్స్లో మీకు ట్రీట్మెంట్ తర్వాత వచ్చే రిజల్ట్ని మీకు ముందుగానే చూపెడతారు. ఆ తర్వాత మీ స్మైల్ ఎలా ఉంది అంటే మీరు ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్కి వెళ్ళచ్చు. ట్రీట్మెంట్ విధానాల్లో ఎలాంటి డౌట్ లేదు. స్మైల్ డిజైనింగ్ చేసినా, లేదా ఎలైనర్స్ పెట్టుకున్నా, క్లిప్పులు చికిత్స చేసినా దానికి సంబంధిత స్పెషలిస్టులు మాత్రమే పార్థ డెంటల్లో చేస్తారు. ఎటువంటి ఇబ్బంది లేదు. సో గ్యాప్స్ ఉన్న పళ్ళతో ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. మేము 100% హెల్ప్ చేయగలం. యాజ్ ఐ సెడ్, ఎలాగో ఫ్రీ కన్సల్టేషన్ ఉంది కాబట్టి ఎవరైనా వచ్చి ఒకసారి చూపించుకొని చూడండి, మాట్లాడి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. దీంతో పాటు తెల్లగా ఉండాల్సిన పళ్ళు కొంతమందికి ఎల్లోయిష్గా మారుతూ ఉంటాయి. ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా మళ్ళీ వాళ్ళు చేసినప్పుడు వైట్ అవుతాయేమో, తర్వాత యాజ్ యూజువల్ అవుతాయేమో అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉంటుందంటారా? ఉంటుందండి. ఇప్పుడు మనకి పళ్ళు కలర్ మారిపోయిన పళ్ళు అనేవి 2 రకాలు ఉంటాయి. ఒకటి మనకు కొంతమంది ఎల్లోయిష్ షేడ్లో పళ్ళు ఏజ్ పెరిగే కొద్దీ మారడము, కొంతమంది పుట్టుకతోనే పసుపచ్చ డాట్స్తోని, వైట్ డాట్స్తోని, బ్రౌన్ కలర్ డాట్స్తోని పళ్ళు ఉండడము. ఈ రెండిట్లో కూడా చాలామంది డిస్టర్బ్ అవుతుంటారు. జనరల్గా చేసే తప్పు ఏంటంటే ఎక్కువసేపు పళ్ళు తోమేయడం, ఎక్కువ అదిమి పెట్టి పళ్ళు తోమేయడం, రకరకాల పేస్ట్లు అన్నీ వాడేయడం లాంటి తప్పులు చేస్తూ ఉంటారు. ప్లీజ్ డోంట్ డూ దట్. అలా చేయడం వల్ల మీ పళ్ళకి డ్యామేజ్ అవ్వడం తప్ప మీ పళ్ళు తెల్లగా ఎప్పుడు కావు. మీకు పళ్ళు తెల్లగా కావాలంటే టూత్ వైట్నింగ్ అనే బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ ఉంది. లేదు మీరు పళ్ళు తోముకునే విధానంలో ఫాల్ట్ ఉందంటే జస్ట్ స్కేలింగ్ అండ్ పాలిషింగ్ అంటాం, బేసిక్ చేస్తాం. వాటి వల్ల కూడా మీకు ఒక షేడ్ పళ్ళు మంచిగా పాలిష్డ్గా, షైనీగా, బ్యూటిఫుల్గా బయటకు వస్తుంది. లేదు పుట్టుకతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకి ఎల్లో కలర్ టీత్ ఉన్నాయి, రెడ్ కలర్ టీత్ ఉన్నాయి, బ్రౌన్ కలర్ టీత్ ఉన్నాయి, టీత్ స్ట్రెంగ్త్ కూడా లేదు. అలాంటి కండిషన్స్లో స్మైల్ డిజైనింగ్ కానీ, లామినేట్స్ కానీ, వినీర్స్ కానీ ఇలా బ్యూటిఫుల్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ పర్మనెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సార్ రంగు మారిపోయిన పళ్ళతో ఎవరు ఇబ్బంది పడద్దండి. డెఫినెట్గా మీకు మంచి ఆప్షన్స్ ఉన్నాయి. బ్యూటిఫుల్ మీరు ఇలాగ క్లినిక్లోకి బాలేని పళ్ళతో, రంగు మారిపోయిన పళ్ళతో వచ్చి తెల్లటి స్మైల్తో మీరు బయటకు వెళ్ళచ్చు. అంత బ్యూటిఫుల్ ఆప్షన్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు పళ్ళు లేని వాళ్ళు, అంటే ఒక ఏజ్ అయిపోయాక పళ్ళు ఊడిపోయాడు ఒకటైతే, యాక్సిడెంట్స్ అయినప్పుడు అలా డిఫరెంట్ రీజన్స్తోని పళ్ళు కొంతమందికి కొన్ని ఏరియాస్లో పోతూ ఉంటాయి. సరేలే లోపల ఏరియాలో పోయింది కదా ఏముంది అని లైట్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఫిక్స్డ్గా పెట్టాలి అంటే పర్మనెంట్గా ఆర్టిఫిషియల్ టీత్ ఏ విధంగా యూజ్ అవుతుంది? మళ్ళీ దాన్ని మధ్యలో మార్చాల్సి ఉంటుందంటారా? న్యాచురల్ టీత్ లాగే ఉంటుందా? అవునండి. ఇది యాక్చువల్లీ పళ్ళు లేని వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి మనం ఇప్పుడు ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. ఒకటి పాత పద్ధతి బ్రిడ్జ్ విధానం. అంటే ఇప్పుడు చూసారా, పన్ను మధ్యలో పోయింది అనుకుందాం, ఈ పక్క పన్ను మన న్యాచురల్ పళ్ళ సహాయంగానే తీసుకొని ఇలా పళ్ళు తయారు చేసుకుని ఇలా ఫిక్స్ చేసేస్తాం. ఇది పర్మనెంట్గా, ఇది ఫిక్స్డ్ ఆప్షన్. జస్ట్ మీరు బ్రష్ చేసుకోవడం మాత్రమే ఉంటుంది, ఏముండదు, మీకు ఎవరికి కనపడదు కూడా. కొంతమంది అంటారు ఇలా న్యాచురల్ పళ్ళని అరగతీయడం, న్యాచురల్ పళ్ళు సపోర్ట్గా తీసుకోవడం. కొంతమందికి వెనకాతల పన్ను ఉండదు, మరి వాళ్ళందరికీ ఎలా పళ్ళే రావా, మరి నమిలి తినడం, భోంచేయడం కష్టం అవుతుంది కదా. వాళ్ళందరికీ ఆప్షన్ ఏంటంటే ఇలా ఇంప్లాంట్ పెడతామండి. ఇప్పుడు చూడండి, ఈ పళ్ళకి బదులు పంటి వేర్లకు బదులుగా ఇలా ఈ వేర్లు పెట్టి ఈ పక్కన ఒకటి పెట్టి ఇలా పళ్ళు తయారు చేసి ఇలా ఫిక్స్డ్ పెడతాం. యూ కెన్ సీ దిస్. ఇది పర్మనెంట్గా ఉంటుంది. మీరు పైనుంచి చూస్తే, అంటే ఆ నోరు తెరిచి చూస్తే, మీ న్యాచురల్ పన్ను, పెట్టుకున్న పన్ను, ఆర్టిఫిషియల్ పన్ను పక్కనే ఒకే లెవెల్లో నార్మల్గా ఉంటాయి. ఎవరు గుర్తుపట్టలేరు ఏది పెట్టుడు పన్ను, ఏది న్యాచురల్ పన్ను అని. ఈరోజు అంత ఎఫెక్టివ్గా చాలా చక్కగా పళ్ళు పెట్టగలుగుతున్నాం. అది దంతాలు కావచ్చు, ముందర పళ్ళు, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంప్లాంట్తో పన్ను పెడితే ఇలా ముందర పన్ను కావచ్చు, ఒక్క పన్ను కావచ్చు, లేదా మొత్తం పళ్ళ సెట్టు కావచ్చు. పూర్తిగా మనం ఇంప్లాంట్ల సహాయంతో కానీ, కొన్ని సందర్భాల్లో బ్రిడ్జ్ విధానంలో కానీ ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. పళ్ళు లేకుండా రకరకాల ఇబ్బందులు పడుతూ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, మేడం పళ్ళు పోయినప్పటి నుంచి మాకు నీరసంగా అయిపోతున్నాం, పళ్ళు పోయిన దగ్గర నుంచి మాకు మొహం మీద ముడతలు వచ్చేస్తున్నాయి, పళ్ళు పోయిన దగ్గర నుంచి మాకు జుట్టు అంతా ఊడిపోతుంది, ఇలా రకరకాల కంప్లైంట్స్ చెప్తుంటారు. అవి పళ్ళు పోవడం వల్ల కాదండి, పళ్ళు లేకపోవడం వల్ల మీరు సరైన ఆహారం తినలేరు. అలా కొద్ది నెలలు గడిచేసరికి మీకు తెలియకుండా అరుగుదల ప్రాబ్లమ్స్ లేదా న్యూట్రిషన్ లేకపోవడం లాంటివి జరుగుతుంటాయి. సో పళ్ళు లేకుండా ఎవ్వరూ ఉండాల్సిన అవసరం లేదు. ఈరోజు బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ గారు, ఇంప్లాంట్స్ అంటే ఏంటి? ఇప్పుడు లేటెస్ట్ ఇంప్లాంట్స్ ఏంటి? అలాగే ఇందాక మీరు చెప్తూ ఆర్టిఫిషియల్ టీత్ కూడా విజువల్గా చూస్తే ఎవరు గుర్తుపట్టరు అన్నారు. అంతే స్ట్రెంథనింగ్గా ఉంటుందా? దాని మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుందంటారు?
అవునండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ పళ్ళు అంటే పళ్ళు ఊడిపోయి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కృత్రిమ దంతాలు ఏర్పాటు చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా అసలు ఈ పళ్ళతో పెట్టుకునేది తినడానికి తినటం వీలవుతుందా అనే ఒక డౌట్ ఉంటుంది. 100% వీలవుతుందండి. మీరు అన్నీ తిని మళ్ళీ ఆరోగ్యంగా అవ్వచ్చు. ఎంతోమందికి పళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళు ఒక నెల తర్వాత చెకప్కి వస్తారు. అలా వచ్చినప్పుడు మనం పళ్ళు పెట్టుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఒకళ్ళు సపోర్ట్తోనూ బాగా నీరసంగాను లేదా అలా వచ్చిన మనుషులు నెల తర్వాత దే స్టార్ట్ ఈటింగ్. ఆ తర్వాత వాళ్ళు వచ్చేటప్పటికి ఎలా ఉంటారంటే వాళ్ళంతటి వాళ్ళు నడుచుకుని ఫిట్గా స్టిఫ్గా వస్తారు. అదండి మ్యాజిక్. మనం తినే ఆహారం మీద మన హెల్త్ డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు పెట్టుకోవచ్చు. ఇంప్లాంట్ అనేది యాజ్ ఎ సెట్ ఇక్కడ ఇలా పళ్ళు లేని ఎవరికైనా కూడా నోట్లో అన్ని పళ్ళకి కూడా ఇలాంటి ఆర్టిఫిషియల్ వేర్లను బిగించి దానిపైన మొత్తం అసలు పళ్ళు లేని వాళ్ళకి ఇలాంటి పళ్ళ సెట్ తయారు చేసి మనం ఫిక్స్ చేసేస్తాం. ఇది కేవలం 7 నుంచి 10 రోజుల వ్యవధిలో జరుగుతుంది. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ అండి. చాలామంది పళ్ళ సెట్లు ఆల్రెడీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి పెట్టుకుని ఉంటారు. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే అది పెట్టుకున్నాక బాగా గుచ్చుకుపోతుంది, అది పెట్టుకున్నాక తినలేకపోతున్నాము, ఎప్పుడు ఊడి నోట్లోకి వస్తుందా అని భయం, పెట్టుకున్నాక కూడా బాగా బలంగా ఏం అనిపించట్లేదమ్మా అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. సో అవన్నీ ఇప్పుడు అవసరం లేదండి. సో ఇప్పుడు కష్టం ఏమీ ఉండదు. చక్కగా ఎంత పెద్దవాళ్ళైనా 80 ఏళ్ళు 75 ఏళ్ళు ఉన్న వాళ్ళకి కూడా చక్కగా ఇంప్లాంట్లు పెట్టి 7 రోజులు ఇలా పళ్ళు బిగిస్తున్నాము. ఇది పర్మనెంట్గా ఉంటే చక్కగా పళ్ళు తోమేసుకోవడమే. మీరు మనం న్యాచురల్ పళ్ళు ఎలా తోముకుంటామో అన్ని ఆహారాలు హాయిగా తినేయచ్చు. అలానే చెరుగ్గడ లాగేస్తాను నేను, బాటిల్ మూతలు ఓపెన్ చేస్తాను, అట్లాంటి వాటికి పనికిరావు. మీరు అన్నీ తినచ్చు. చక్కగా జొన్న రొట్టె దగ్గర నుంచి మురుకుల దగ్గర నుంచి మీరు ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ క్లీనింగ్ ఎలాగా? ఆర్టిఫిషియల్ పళ్ళు కదా, దానికి పార్థ డెంటల్లో కూడా స్క్రూ రిటైన్డ్ పెడుతున్నామండి. అంటే ఇలా వెనకాతలు హోల్స్ ఉంటాయి, అది మీరు ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాలి అని మీరు చెకప్కి వచ్చినప్పుడు డాక్టర్ గారు చక్కగా దీన్ని బయటికి తీసేసి మీకేమి ఇబ్బంది లేకుండా నీట్గా అంతా కడిగేసి మళ్ళీ ఫిక్స్ చేసి పంపించేస్తారు. చూసారు ఎంత చక్కగా ఎంత సింపుల్గా ఉందో. ఇదివరకు ఇంప్లాంట్ పెట్టేటప్పుడు కొంచెం టెంప్లెట్స్ లాంటివి చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు పార్థ డెంటల్లో అలా కూడా కాకుండా కొన్ని కేసెస్లో అవసరమైతే ఇలా గైడెడ్ టెంప్లెట్స్ లాంటివి చేసి ఇది పేషెంట్కి తగినట్టుగా తయారు చేసి దీని సహాయంతో ఇంప్లాంట్లు ప్లేస్ చేస్తూ ఉన్నారు. సో ఇంప్లాంట్ అనేది రాంగ్ అయ్యే అవకాశమే లేకుండా సో చాలా ప్రాపర్ వేలో 98% సక్సెస్ రేట్తో ఈరోజు ఇంప్లాంట్స్తో ఫిక్స్డ్ పళ్ళు ప్రతి ఒక్కరికి పెట్టడం జరుగుతుంది. సో అసలు భయపడద్దు. అయినా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకొక చెప్పాను కదా బ్యూటిఫుల్ ఫెసిలిటీ, ఫ్రీ కన్సల్టేషన్. మీరు హాయిగా వచ్చి డాక్టర్ గారితో మాట్లాడుకొని ఎక్స్రేలు అవి తీయించుకొని మీ నోట్లో ఏం జరుగుతుంది, ఏమవుతుంది, మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేది ₹1 పే చేయకుండా మీరు తెలుసుకోవచ్చు. మీకు నచ్చితే మీరు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఫీజు విషయంలో కూడా ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా మీకు అఫోర్డబుల్ కాస్ట్లోనే మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, స్పెషలిస్టులు చేసే ట్రీట్మెంట్స్ మీకు అందుబాటులో ఉన్నాయి పార్థ డెంటల్ 130 బ్రాంచుల్లో కూడా. అయినా కూడా మీకు ఇబ్బంది అనిపిస్తే అన్ని బ్రాంచుల్లో కూడా పళ్ళకి సంబంధించి కానీ హెయిర్ ట్రీట్మెంట్కి సంబంధించి కానీ ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. చక్కగా వాయిదాల పద్ధతుల్లో చక్కగా మీరు 18 నెలల పాటు 15 నెలల పాటు మీ ఫీజుని కట్టుకొని మంచి ట్రీట్మెంట్ని హాయిగా చేయించుకోవచ్చు. రైట్. కొంతమందికి చిగుళ్ళలో నుంచి ఇందాక మనం డిస్కస్ చేస్తూ మీరు చెప్పారు అంటే పిల్లోకి కూడా అంటుతూ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. చిగుళ్ళలోంచి రక్తం ఎందుకు వస్తుందంటారు? మన హెల్త్ కండిషన్ బాగాలేకపోతే చిగుళ్ళలోంచి రక్తం వస్తుందంటారా? మెయింటెనెన్స్ బాగాలేకపోతే వస్తుందంటారా? దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉందా? ఉంటుందండి. చాలామందికి చిగుళ్ళలో రక్తం, ఇందాక కాలర్ కూడా అడిగారు చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందని. మెయింటెనెన్స్ బాగోపోతేనే ఎక్కువ వస్తుందండి. కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల బీపీ మందులు వాడినప్పుడు, కొన్ని రకాల ఫిట్స్ మందులు, మనం ఎపిలెప్సీ అంటాం, అలాంటి మందులు వాడినప్పుడు, వైటమిన్ సి డిఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా, ఇమ్యూనిటీ బాగా తక్కువగా ఉన్నప్పుడు, లేకపోతే లుకేమియాస్ అంటాము అంటే తెల్ల రక్త కణాలకి సంబంధించిన క్యాన్సర్, అలాంటి సందర్భాల్లో కూడా చిగుళ్ళలోంచి బాగా రక్తస్రావం జరగడం కనపడుతూ ఉంటుంది. కానీ అవన్నీ అబ్నార్మల్ కేసెస్. సింపుల్గా మనకు తెలిసింది ఏంటి, మనకి రోజు వారి జీవితంలో చూసేది చిగుళ్ళు సరిగ్గా పళ్ళు తోముకోకపోవడం వల్ల, పళ్ళ మధ్యన పాచి ఫుడ్ ఇరుక్కుపోవడం వల్ల అది చాలా నెలలు అలా పేరుకొని చిగుళ్ళ జబ్బులు స్టార్ట్ అవుతాయి. దాని పేరు పెరియోడాంటైటిస్ అంటాం. సో దాన్ని అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే దాని ట్రీట్మెంట్ చాలా ఈజీ అండి. మీరు స్టార్టింగ్ వస్తే జస్ట్ డీప్ స్కేలింగ్ అంటే లోపల నుంచి పళ్ళు కడగడం ద్వారా కూడా మీకు అది నయమైపోతుంది. మీరు లేట్ చేసినా కూడా ఇబ్బంది ఏం లేదు. చాలామందికి నోట్లో మనము పళ్ళు కడిగినప్పుడు చూస్తాము పళ్ళు కదిలిపోతూ ఉంటాయి. ఇలా ఎప్పటి నుంచి జరుగుతుంది అంటే వాళ్ళు చెప్తారు, సంవత్సరం నుంచి అలా ఉంది మేడం, 2 సంవత్సరాల నుంచి అలా ఉంది మేడం అని. ప్లీజ్ అలా చేసి పర్మనెంట్ పళ్ళను పోగొట్టుకోవద్దు. మీకు చిగుర్ల జబ్బులు బాగా నయమైపోతాయి. దాన్ని వదిలేయడం
వల్ల మీ నోట్లో పళ్ళన్నీ వదులైపోవడంతో పాటు మీ లోపలికి కూడా మీ రక్తం ద్వారా ఆ జబ్బును పంపించుకుని మీ ఇంటర్నల్ ఆర్గన్స్, గుండె పై పొరను ఎండోకార్డైటిస్ అని ఇలా డేంజరస్ జబ్బులు మీ అంతటి మీరు తెచ్చుకున్నట్టు అవుతుంది. అలా చేయాల్సిన అవసరం 100% లేదు. కొంతమందికి పళ్ళు లూజ్ అయిపోతూ ఉంటాయి. లూజ్ అయిన వాళ్ళు మళ్ళీ ఇంకా మా పన్ను ఇంకా ఇది ఎలాగో పోతుంది అని ఫిక్స్ అయిపోవచ్చు అంటారా, లేకపోతే అది గట్టిపడే అవకాశం ఉందా? అదర్వైజ్ అది తీసేసి ఇంప్లాంట్ లాంటివి ఏదైనా పెడతారా? అవునండి, ఇప్పుడు కొంతమంది నేను చూస్తాను, వాళ్ళు ఏంటంటే పళ్ళు కదిలిపోతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే పళ్ళన్నీ వాటంతట అవి పడిపోయే వరకు మేము అవి పెట్టుకోవాలనుకున్నాం మేడం, కానీ అవి పడిపోవట్లేదు, అన్నం తింటాం అవ్వట్లేదు, ఇంత బగ్గగా అయిపోయి వస్తారండి. ఇంతగా ఉండే మనుషులు లైక్ దే లూజ్ వెయిట్ లాట్. అలాంటి కండిషన్లో వచ్చి ఎందుకు అంటే పళ్ళన్నీ ఎప్పటి నుంచో కదిలిపోతున్నాయి మాకు, అయినా కూడా అవి అంతంతటా అవి పడిపోయాక అప్పుడు పళ్ళు పెట్టించుకుందామని మేము ఎదురు చూస్తున్నామని కొంతమంది చెప్తారు. అది కాదండి, పన్ను అన్నది కదిలిపోతుంది అంటేనే అక్కడ స్ట్రైట్ ఇండికేషన్ ఏంటంటే పన్ను మొత్తం కుళ్ళిపోయింది. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను నేను. ఆ చుట్టూ ఉండేది మొత్తం తినేసింది బ్యాక్టీరియా, అప్పుడే పళ్ళు అనేది కదిలిపోతుంది. అలాంటి జబ్బును మీరు నోట్లో పెట్టుకుంటే పన్ను ఎలాగో పోయింది, పన్నుతో పాటు కింద నుండే ఎముక, ఆ కింద నుండేవి అన్నీ పోతాయి. ఆ జబ్బు మళ్ళీ మీరు రోజు అన్నంతో పాటు లోపల తినేస్తుంటారు, బ్లడ్తో పాటు ఆ బ్యాక్టీరియా, ఆ జబ్బు అనేది మీరు లోపలికి మీకు తెలియకుండానే పంపించేస్తుంటారు. సో అలా చేయొద్దు. మీరు స్టార్టింగ్ దశలోనే వస్తే కొంచెం కదులుతుంటే వాటిని గట్టిపరచవచ్చు, లేదు ఎక్కువ కదిలిపోతుంటే అది తీసేసి మొత్తం క్లీన్ చేసేసి జబ్బు అనేది లోపలికి స్ప్రెడ్ అవ్వకుండా ఆపేసి మనం దాని ప్లేస్లో గట్టిగా ఇంప్లాంట్తో ఫిక్స్డ్ పన్ను పెట్టేయచ్చు. అంత బాగుంది చూసారా? ఇది ప్రాక్టికల్గా చేస్తాం, వినడానికే కాదు, చేయడానికి అంతే సులువు. మీరు పెట్టుకున్నాక ఆ పళ్ళతో తినడం కూడా అంతే సులువుగా ఉంటుంది. ఎత్తుపళ్ళు వంకరగా ఉన్న పళ్ళతో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. పిల్లలకి పర్మనెంట్ టీత్ వచ్చాక కూడా కొంతమందికి ఎగుడు దిగుడుగా ముందు వెనక అలా వస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళకు కూడా చాలామందికి ఉంటాయి. అలాంటి వారికి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇస్తారు? చిన్నపిల్లలకున్నా, పెద్దవాళ్ళకున్నా, మధ్య వయస్కులకున్నా, ఎవరికైనా ఎత్తుపళ్ళున్నా, ముందుకి వెనక్కి ఉండే క్రౌడెడ్ టీత్ ఉన్నా, గ్యాప్స్ ఉన్నా, వీళ్ళందరికీ కూడా చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ పర్మనెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. క్లిప్పులతో మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. క్లిప్పులు వద్దు బాబాయ్ అందరికీ కనపడుతుంది, అసలు ఈ వయసులో మేము బయటకు వెళ్ళాలి, అలా క్లిప్పులు పెట్టుకుని పళ్ళు తోముకోవడం కష్టం, ఇట్లాంటి భయాలు ఏమన్నా మీకు ఉంటే, యాక్చువల్లీ క్లిప్పులతో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఇన్ కేస్ మీకు అలాంటి భయాలు ఏమన్నా ఉంటే అలైనర్స్, ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటారు. అంటే క్లిప్లు అతికించారు, మీకు మీ ప్రాబ్లంకి తగినట్టు మీకు స్కాన్ చేసి, డిజిటల్ స్కానింగ్ చేసి మీకు ట్రేస్లా తయారు చేసి మీకు ఇచ్చేస్తారు. మేము చెప్పిన టైం ప్రకారం ఆ స్లాట్లో ఒక్కొక్క ట్రే మార్చుకుంటూ పోతూ ఉండాలి. మీరు మామూలుగా తిరుగుతూ ఉంటారు, మీరు ఏం క్లిప్పులు పెట్టుకున్నట్టు పక్క మనిషికి కనపడదు. మీరు అన్నం తినేటప్పుడు కూడా అది తీసేసి అన్నం తింటారు, బయటకు వెళ్ళినప్పుడు కూడా అది పెట్టుకుని వెళ్ళొచ్చు, ఫంక్షన్లో ఏమైనా ఉంటే అది తీసి పక్కన పెట్టి వెళ్ళొచ్చు. కానీ అలా ఉంటూనే అంత కంఫర్టబుల్గా ఉంటేనే మీ ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు అనేవి తగ్గిపోయి నార్మల్ లైన్కి వచ్చేస్తాయి. ఇందులో డౌట్స్ ఏంటంటే అంత ఫ్యాన్సీగా అంత సింపుల్గా చేస్తే 100% రిజల్ట్ వస్తుందా? 100% కదండి, 101% వస్తుంది. ఎందుకంటే టెక్నాలజీ అలాంటిది, మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అది ప్రాపర్ క్లిప్పుల చికిత్సకి మనం ఏదైతే సైన్స్ వాడతామో అట్లానే అలైనర్స్కి కూడా సేమ్ అలానే ఉంటుంది, అందులో ఏం చేంజెస్ ఉండవు. ఓకే, సో మీరు చక్కగా క్లిప్పులు ఎలా పనిచేసి మీకు 100% రిజల్ట్ ఇస్తుందో అలైనర్స్ కూడా అలానే ఇస్తాయి. చిన్న పిల్లలకి వాడచ్చు, ఇతర రాష్ట్రాల్లో చదువుకునే విద్యార్థులకు వాడచ్చు, ఆడపిల్లలకి, ఆన్ స్క్రీన్ పనిచేసే వాళ్ళకి కూడా వాళ్ళకి ఏమైనా పళ్ళు వరుసలో ప్రాబ్లమ్స్ ఉంటే అలైనర్స్ పెట్టుకునేవి కరెక్ట్ చేసుకోవచ్చు. అంత బ్యూటిఫుల్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. సో ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు ఉన్నాయని ఏ వయసు వారైనా బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఎవరికి కూడా ట్రీట్మెంట్కి టక్కని జంప్ అవ్వండి అని చెప్పను, బట్ మాట్లాడడంలో తప్పలేదు కదా, మీకు పలానా ప్రాబ్లం ఉంది అని. సో అందరూ కూడా నేను ఒకటే చెప్తాను, పార్థడెంటల్లో ఒక బ్యూటిఫుల్ ఫెసిలిటీ ఇప్పటికీ మా డాక్టర్స్ కూడా చక్కగా చెప్పేది ఏంటంటే, ఎవరైనా కూడా రూపాయి పే చేయకుండా వాళ్ళ జబ్బు గురించి వాళ్ళు తెలుసుకోవచ్చండి. వాళ్ళ స్మైల్ కరెక్ట్ చేసుకోవచ్చా, లేకపోతే మాకు షుగర్ ఉందమ్మా, మాకు ఫిక్స్డ్ పళ్ళు వస్తాయా, షుగర్ ఉందమ్మా, మాకు ఈ డెంటల్ ట్రీట్మెంట్ మేము చేసుకోవచ్చా, లేకపోతే గుండె జబ్బులు ఉన్నాయి, లేకపోతే మాకు ఈ స్మైల్ డిజైనింగ్ కావాలి, ఈ ఏజ్లో మాకు కుదురుతుందా, ఇలాంటి డౌట్స్ అన్నీ హాయిగా మీరు డాక్టర్ గారితో అడిగి మాట్లాడచ్చు. డాక్టర్ గారు చెప్పిందంతా మీరు నమ్మేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. మా దగ్గర ఇంట్రావరల్ కెమెరా టెస్ట్ ఉంటుంది, దాన్ని చక్కగా ఫోటోలు తీసి కంప్యూటర్లో మీ ప్రాబ్లం ఏంటి అనేది మీరే చూసుకుంటారు. అవి రెండు కోరిలేట్ చేసిన తర్వాత ఎక్స్రే దించి కూడా చూపిస్తాము. ఇన్ కేసు మీకు నచ్చితే ట్రీట్మెంట్ చేయడం కష్టం కాదు. ప్రతి విభాగానికి సంబంధించిన స్పెషలిస్టులు అన్ని బ్రాంచెస్లో కూడా మీకు పూర్తిగా అందుబాటులో ఉన్నారు. ఒకవేళ లేకపోయినా
మీకు మళ్ళీ అపాయింట్మెంట్ ఇచ్చి స్పెషలిస్ట్ని తీసుకొచ్చి మాత్రమే మీకు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అందుకే మేము 100కి 98% 100% సక్సెస్ రేట్తో ప్రతి ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కల్పన గారు. పళ్ళకి ట్రీట్మెంట్స్ ఏ విధంగా అందుబాటులో ఉన్నాయి, చాలా మంది అపోహలు మీరు క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.